హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనా పూలకట్టుకు నిప్పు పెడుతూ శృతికి అడ్డంగా దొరికిపోయిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభావతి హాల్లో కూర్చుని మీనాని పిలుస్తూ ఉంటుంది. ఏ మీనా, తొందరగా టీ తీసుకురా అని అంటుంది. సరే అత్తయ్య, తీసుకువస్తాను అని అంటూనే మీనా టీ పెడుతూ ఉంటుంది. అప్పుడే మీనా దగ్గరకైతే ఒక కస్టమర్ వచ్చి అమ్మా మీనా, అమ్మా మీనా అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే మీనా హాల్లోకి వచ్చి ఏంటక్క చెప్పు అని అంటుంది. అదేనమ్మా, నేను సాయంత్రానికల్లా దండలు ఇవ్వమని చెప్పాను కదా, రెడీ అవనియో లేవో అని కనుక్కుందామని వచ్చాను అని అంటుంది. వెంటనే ఆవిడ దగ్గరున్న డబ్బులైతే మీనాకి ఇస్తుంది. మీనా ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి టీ పెడుతూ ఉంటుంది. అప్పుడే ఇదంతా చూసిన ప్రభావతి అయితే మీనా బాగా సంపాదించేస్తుంది, ఇది ఇలాగే సంపాదిస్తే నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది, నేనే ఈ ఇంట్లో నుంచి దాన్ని వెళ్ళగొడదామని ప్లాన్ చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మీనాకైతే మళ్ళీ ఫోన్ అయితే వస్తుంది. మీనా వెంటనే ఫోన్ ఎత్తి అవతల ఉన్న వ్యక్తి అయితే మీనాకి ఆర్డర్లు ఇస్తూ ఉంటాడు. సరేనండి, తప్పకుండా పంపిస్తాను, ఇప్పుడైతే నా దగ్గర స్టాక్ అయితే లేదు, పువ్వులన్నీ తెచ్చుకుని పూలదండలన్నీ ప్రిపేర్ చేసి మీకు ఉదయానికల్లే పంపించేస్తాను అని మీనా అయితే అంటుంది. ఇదంతా కూడా చూస్తున్న ప్రభావతికి ఒళ్ళంతా కూడా మండిపోతూ ఉంటుంది. మీనా అలా సంపాదించడం చూసి తట్టుకోలేకపోతుంది. వామ్మో వామ్మో, ఇదిలా సంపాదించేస్తుంటే నన్ను అస్సలు లెక్క చెయ్యదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మీనా పనంతా కూడా పూర్తి చేసేసుకుని పూలకొట్టు దగ్గరకైతే వెళ్తుంది. అసలు దీని పూలకొట్టు మహత్యం ఏముందో ఏంటో అని అనుకుంటూనే బయటకు వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఇక వచ్చిన వారందరూ కూడా మీనాని తన సొంత ఇంట్లో మనిషిలాగా మాట్లాడేస్తూ ఉంటారు. మీనా కూడా అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇదన్నమాట సంగతి, ఇది మాటలతో అందరినీ వల్లో వేసేసుకుంటుంది, అందుకే అందరూ దీని దగ్గరికే వచ్చేస్తున్నారు, లేకపోతే పూల కొట్టు మీద ఇంత లాభం ఎందుకు వస్తుంది? అయినా మీనా చాలా తెలివైనదే, ఇదిలా పూల కొట్టు నడుపుతూ ఉంటే నా ఆటలు సాగవు, వాళ్ళు ఈ ఇంట్లో నుంచి వెళ్ళరు, ముందు పూలకొట్టు తీయించేసేయాలి, తర్వాత వాళ్ళని ఇంట్లో నుంచి ఏదో రకంగా వెళ్ళగొట్టేస్తే నేను నా ఇద్దరు కొడుకులు ప్రశాంతంగా జీవిస్తాము అని ప్లాన్ చేస్తూ ఉంటుంది ప్రభావతి. పార్వతి అయితే శివ కట్టు తీయించడానికని హాస్పిటల్కి వస్తుంది. అలా వచ్చిన తర్వాత మీనాకి ఫోన్ చేస్తుంది. అమ్మ మీనా, ఇవాళ శివకి కట్టు తీపిస్తున్నాము, నీకు కుదిరితే ఒక్కసారి హాస్పిటల్కి రావచ్చు కదా, ఒకవేళ అల్లుడు గారుంటే అల్లుడు గారిని వదిలిపెట్టమను అని చెప్తూ ఉంటుంది. మీనా అయితే లేదమ్మా, నేను రాలేను, పూలకొట్టు దగ్గర చాలా జనం ఉంటున్నారు, అస్సలు ఖాళీ ఉండటం లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. పార్వతి మీనా అలా మాట్లాడడం చూసి తనకి అనుమానమైతే వస్తుంది. ఎప్పుడూ మీనా ఇలాగా సమాధానం చెప్పదు, ఏదో జరిగి ఉంటుంది అని అనుకుంటూనే శివ కట్టు మార్పించి ఇంటికైతే తీసుకువెళ్తుంది. పార్వతి పదే పదే ఆలోచిస్తూనే అరే శివ, ఏంటోరా, మీ అక్కని ఇవాళ రమ్మని అడిగాను కానీ రాలేదు ఎందుకో అని అంటూ ఉంటుంది. అప్పుడే శివ అయితే ఇంకేముంటుంది, అదే బాలు ఉన్నాడు కదా, వాడు పంపించనని అనుంటాడు అని చెప్పంగానే పంపించను అనుంటాడు అని నువ్వెలా చెప్తున్నావురా అని చెప్పంగానే అవును, ఎందుకంటే అక్క నాకు ఫోన్ చేసి చెప్పింది, మన ఇంటికి కానీ నాతో మాట్లాడడానికి కానీ లేదని చెప్పాడంట, అందుకే అక్క రాలేదు అని అంటుంటాడు శివ అయితే. అప్పుడే పార్వతి అయితే అదేంట్రా, అల్లుడు గారు ఇలా మాట్లాడడం ఏమిటి, మన ఇంటికి రావద్దనడానికి కారణం ఏమై ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే శివ అయితే
రాకపోతే మానేని అమ్మా. ఇక మీరు కూడా అక్కడికి వెళ్ళొద్దు. తను వాళ్ళింటికాడే ఉంటుంది. మనం మన ఇంటికాడ చాలా సంతోషంగా బ్రతుకుతాము అని శివ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే పార్వతి శివ చెంప పగలగొడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తోడబుట్టిన అక్కని అక్కడే ఉండు, పుట్టింటికి రావద్దు అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? పుట్టిల్లంటే ఆడపిల్లకి హక్కు ఉంటుంది. తను ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. నువ్వు ఈ మధ్యన నీ మాటలు అస్సలు బాగోటలేదు. నువ్వు చెడుదారి పడుతున్నావేమో అని నాకు అనుమానంగా ఉంది అని అంటూ ఉంటుంది. అప్పుడే శివ అయితే, లేదమ్మా, నేను నా పని బాగానే చేసుకుంటున్నాను, బాగా సంపాదిస్తున్నాను. నిన్ను చెల్లిని బాగా చూసుకోవాలనే కదా నేను ఇదంతా చేస్తున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడే శివ అయితే పార్వతి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించమ్మా, అక్క విషయంలో అలా మాట్లాడినందుకు ఇంకోసారి అలా మాట్లాడను. మీనా అక్కకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెబుతాడు. సాయంత్రం అయిన తర్వాత మీనా పూలకొట్టు మొత్తం కట్టేసి లోపలికి వెళ్ళి భోజనాలు చేసేసి అందరూ కూడా నిద్రపోతారు. అప్పుడే ఏమీ తెలియనట్టుగా ప్రభావతి అయితే పూలకొట్టు దగ్గరికి వచ్చి చిన్నగా అగ్గిపెట్టి వెలిగిస్తూ ఉంటుంది. ఇంతలో అనుకోకుండా శృతికి ఒక ఫోన్ అయితే వస్తుంది. ఆ ఫోన్ ఎత్తిన శృతి అయితే, కాసేపు బయటకు వెళ్ళి మాట్లాడదాము, ఎంతసేపు గదిలో కూర్చునుంటాము అని అనుకుంటూనే ఫోన్ ఎత్తి హాల్లో అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అవతల ఉన్న వ్యక్తి అయితే, అమ్మ, రేపొద్దున్న సీరియల్ డబ్బింగ్ ఉంది, నువ్వు తొందరగా వచ్చేయాలి అని చెబుతూ ఉంటాడు. సరే సరే వస్తాను అని అనుకుంటూనే మాట్లాడుతున్న శృతికైతే కిటికీలో నుంచి మీనా పూలకొట్టు దగ్గరికి ఉన్న ప్రభావతిని చూస్తుంది శృతి. ఎవరది? ఇప్పుడు మీనా పూలకొట్టు దగ్గర ఏం చేస్తున్నారు? ఒకవేళ దొంగ అయి ఉంటాడేమో. దొంగ అయితే ఇంట్లోకి వస్తాడు, కానీ పూలకొట్టు దగ్గర తనకి పనేముంటుంది? పూలమ్ముకుని తనేం చేసుకుంటాడు అని ఆలోచిస్తూనే, సరే వీడియో తీద్దాము ఈలోపు అనుకుంటూనే వీడియో ఆన్ చేస్తుంది. అలా వీడియో ఆన్ చేసిన తర్వాత అప్పుడే నిప్పట్టించడానికి రెడీగా ఉన్న లైట్ వెలుగులో ప్రభావతి ముఖాన్ని చూస్తుంది. అప్పుడే ఇక షాక్ అయిపోతుంది. ఏంటి, మా అత్తగారా? మా అత్తయ్య గారు ఇలా మీనా కొట్టు పాడు చేయడానికి చూస్తున్నారా? ఇన్నాళ్ళు మీనా అంటే ఇష్టం లేదనుకున్నాను, కానీ తను సంపాదించడం కూడా ఇష్టం లేదా? ఛీ, మా అత్త ఇలాంటిదా అని అనుకుంటూనే ప్రభావతి వెనకాలే వచ్చి నుంచుంటుంది. ఇదంతా గమనించని ప్రభావతి ఎవరైనా చూస్తున్నారా లేదా అని అనుకుంటూనే ఉంటుంది, కానీ వెనక్కి మాత్రం చూడదు. అప్పుడే శృతి అయితే భుజం మీద తడుతూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడే వెనకాల ఉన్న శృతిని చూస్తుంది. ఇక షాక్ అయిపోయి, ఏంటమ్మా శృతి, నువ్వు ఇలా వచ్చావు అని తడపడుతూ అడుగుతూ ఉంటుంది. లేదంటే మీరు నన్ను అడగడం కాదు, నేనే మిమ్మల్ని అడగాలి. మీరు ఏ టైంలో ఎక్కడేం చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. అదేం లేదమ్మా, చల్లగా లేస్తుందని బయటకు వచ్చాను అని ప్రభావతి అయితే అంటుంది. చల్లగాలి కోసం వచ్చారా, లేకపోతే మీనా కొట్టుని పాడు చెయ్యాలని వచ్చారా అని అంటుంది. అబ్బబ్బే, మీనా కొట్టుని నేనేం చేస్తానమ్మా అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. మీరింకా నాటకాలు ఆపండి అత్తయ్య, మీరు చేసేదంతా కూడా నేను వీడియో తీసుంచాను. మీరు ఒక్క మాట ఎక్కడైనా నేను చెప్పినట్టు కానీ వినలేదనుకో, ఈ వీడియో అందరి ముందు బయట పెట్టేస్తాను. అప్పుడు మీ పరువంతా పాయే. నిన్ను ఇష్టపడిన నీ కొడుకులే మిమ్మల్ని చీకొడతారు. రవి సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. మనోజ్ అనుకో మిమ్మల్ని వెనకేసుకుని వస్తాడు, కానీ రవి అలా కాదు. బాలు అయితే ఇంకా ఏకి పారేస్తాడు, అది గుర్తుపెట్టుకోండి అని అంటుంది ప్రభావతి. ఇక తనకి జరిగేదంతా కూడా ఊహించుకుని ఇక షాక్లో నుండి తేరుకుంటుంది. అప్పుడే, లేదమ్మా శృతి, ఏం చెప్పొద్దు ఎవ్వరికి. సరే
నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తాను, చెప్పమ్మా అని అంటూ ఉంటుంది. రేపటి నుంచి కానీ మీనాని పని మనిషిలా కాదు, నేను రోహిణిని మీరు ఎలా చూస్తారో అదే విధంగా మీనాని కూడా చూడాల్సిందే. మాకు ఎలాంటి విలువిస్తున్నారో మీనాకి కూడా అదే విలువ ఇవ్వాలి. తనని ఒక కోడలిగా కాదు, ఒక్క కూతురిలా చూసుకుంటానంటేనే ఈ వీడియో నేను ఎవ్వరికీ చూపించను, లేదంటే అందరికీ చూపించేస్తాను. మీనా అంటే మీకు అస్సలు ఇష్టం ఉండదన్న సంగతి నాకు బాగా తెలుసు. కానీ ఆ కష్టాన్ని మీరు ఇష్టంగా మార్చుకోవాల్సిందే. నా కోసమన్నా మీరు మారాల్సిందే. లేకపోతే తెలుసు కదా, ఈ వీడియో సరాసరి మావయ్య గారికి చూపిస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తుంది. వెంటనే ప్రభావతి దెబ్బకు దిగొస్తుంది. సరే శృతి, మీనాని చాలా బాగా చూసుకుంటాను అని చెప్పి ఇక మరుసటి రోజు నుంచి మీనాని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది ప్రభావతి. మీనా టిఫిన్ చేస్తుంటే తనకి సాయం చేస్తూ ఉంటుంది. తను ఏ పని చేస్తున్నా కూడా తనకి చేదోడు వాదోడుగా కూడా నిలుస్తూ ఉంటుంది. ఇలా ప్రభావతిలో వచ్చిన మార్పుని చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. సత్యమైతే మరీ షాక్ అయిపోతాడు. అప్పుడే బాలు చాలా ఆనందపడిపోతూ, ఏంటి ప్రభావతమ్మ కాస్త మీనావతమ్మ అయిపోయింది, మీనా జపమే చేస్తుంది, మీనాతో పాటే తిరుగుతుంది, ఏంటి నీలో ఎంత మార్పు రావడానికి ఏం కారణం? ఏ రాత్రి ఏ దేవుడన్నా నీ కళ్ళకొచ్చాడా? లేకపోతే మాకు తెలియకుండా ఏవైనా వింతలు జరిగాయా? లేకపోతే ప్రభావతమ్మ ఉన్నట్టుండి మారిపోవడం ఏంటి అని అంటూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి, అదేంట్రా అలా అంటావు? మీనా నా కోడలే కదా, ఇప్పుడు నా కోడలైనా కూతుళ్ళైనా వీళ్ళ ముగ్గురే కదా, వీళ్ళని బాగా చూసుకోవాలి అని ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.